హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. ఇంటర్మీడియట్ న్యూ సిలబస్ అనేది మనకి గవర్నమెంట్ వాళ్ళు బయటకు వదలడం జరిగింది. ఇంకా పీడిఎఫ్స్ కానీ అలాంటివి ఏమి కూడా బయటకు రాలేదు. అవి రాగానే మీకు మొత్తం అన్ని కూడా క్లియర్ కట్గా మన వాట్సాప్ ఛానల్లో పెడతాను. అవన్నీ కూడా మీరు చూసుకుందరు. కానీ దీనికి సంబంధించి బ్లూ ప్రింట్స్ కూడా ఇస్తారు, వెయిటేజ్ అంతా కూడా ఇస్తారు. ఏ లెసన్ నుంచి 4 మార్క్స్ వస్తాయి, ఏ లెసన్ నుంచి 8 మార్క్స్ వస్తాయి, అవన్నీ కూడా క్లియర్గా ఇస్తారు. అవన్నీ కూడా వచ్చిన తర్వాత నేను చాలా జాగ్రత్తగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో చేస్తాను. సో అప్పటి వరకు మీరు జస్ట్ సిలబస్ నోట్ చేసుకుని రెడీగా ఉండండి. మనం వీటిపైన బ్రిడ్జ్ కోర్సు కూడా నేర్చుకుందాం సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత. ఇప్పుడు ఫిజిక్స్ వచ్చేసరికి చూడండి, ప్రపోజ్ సిలబస్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ 2025-2026 అకాడమిక్ ఇయర్ నుంచి ఇదంతా కూడా ఇంప్లిమెంట్ అవబోతుంది. ఇదంతా కూడా సిబిఎస్ఈ సిలబస్. సిబిఎస్ఈ కింద మార్చారు. ఇప్పటివరకు స్టేట్ ఉండేది కానీ ఇప్పుడు సిబిఎస్ఈ కింద మార్చారు. ఇప్పుడు ఫిజిక్స్ చూసుకుంటే కనుక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ యూనిట్ ఏంటంటే మీకు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. నేను వీటి గురించి డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా అప్పుడు జస్ట్ టాపిక్స్ తెలుసుకోండి అంతే. దీని గురించి విపులంగా మనం బ్రిడ్జ్ కోర్సులో నేర్చుకుందాం. ఇప్పుడు చెప్పినది మీకు అర్థం కాదు, సో వీడియో కూడా లెంత్ అయిపోతారు, మీకు చూడడానికి చిరాగ్గా ఉంటుంది. కాబట్టి నేను జస్ట్ టాపిక్స్ మాత్రమే చెప్తున్నాను. మీరు ఒక్కొక్కటి నోట్ చేసుకుని రెడీగా ఉన్నాను. ఒక నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఎప్పటి వరకు స్క్రీన్ షాట్లు అవి కాదు, కానీ జస్ట్ నోట్ చేసుకోండి. మనం థియరీ ప్రకారంగా రాసుకుంటే బాగుంటుంది అంతా కూడా. ఇదంతా కూడా మీ నోట్కి వచ్చేసేయాలి టాపిక్స్. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఒకటే. తర్వాత సెకండ్ లెసన్ వచ్చేసి మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. థర్డ్ చాప్టర్ వచ్చేసి మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఫోర్త్ చాప్టర్ వచ్చేసి లాస్ ఆఫ్ మోషన్. ఇదేట్రా మోషన్ అని తగులుకుంటుంది ప్రతి లెసన్ అనుకున్నారా? మోషన్ అంటే మీరు అనుకునే మోషన్ కాదు. మోషన్ ఈజ్ నథింగ్ బట్ మూవ్మెంట్. ఓకేనా? అది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, మీరు కంగారు పడొద్దు. ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి వర్క్, ఎనర్జీ అండ్ పవర్. చాలా వరకు లాస్ట్ ఇయర్ ఉండే సిలబస్ లో ఇప్పుడు కూడా ఉన్నాయి. అయితే ఇందులో ఎంత ఉంచారో, ఎంత యాడ్ చేశారో, ఎంత తీసేసారో అనేది మనకు తెలియదు ఆ టెక్స్ట్ బుక్స్ వచ్చే వరకు కూడా. సో ఈ ఫిఫ్త్ చాప్టర్ నుంచి వర్క్ ఎనర్జీ థియరం అని ఒకటి ఉంటుంది. అది ఖచ్చితంగా ప్రతి ఇయర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో పడేది. సో ఇప్పుడు చూద్దాం మరి వెయిటేజ్ ప్రకారంగా ఈ లెసన్ నుంచి ఎస్ఐ ఉంచారో తీసేసారో అనేది మనం అది రిలీజ్ చేయగానే గవర్నమెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిక్స్త్ చాప్టర్ వచ్చేసి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి గ్రావిటేషన్. నెక్స్ట్ ఎయిత్ చాప్టర్ వచ్చేసి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. సాలిడ్స్ అంటే తెలుసు కదా మీకు. నైన్త్ వన్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. టెన్త్ వన్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్స్. ఇక 11th వన్ వచ్చేసి థెర్మోడైనమిక్స్. 12th వన్ వచ్చేసి కైనెటిక్ థియరీ. 13th వన్ వచ్చేసి ఆసిలేషన్ అంటే తెలుసా మీకు. నెక్స్ట్ 14th వన్ వచ్చేసి వేవ్స్. సో ఫిజిక్స్ సంబంధించి కొత్త సిలబస్ లో ఫస్ట్ ఇయర్ కి సంబంధించి 14 చాప్టర్స్ లేదా 14 యూనిట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. జాగ్రత్తగా ఇవన్నీ కూడా బై హార్ట్ చేయండి. ఏ యూనిట్ లో ఏ లెసన్ ఉంటుంది అనేది మీకు తెలియాలి. ప్రైమరీగా మీకు తెలియాల్సిన నాలెడ్జ్ ఏంటంటే సిలబస్ అంతా కూడా మన గ్రిప్ లో ఉండాలి. ఆ తర్వాత కంటెంట్. ఓకేనా? తర్వాత మనకి 10th క్లాస్లో చూసుకుంటే కనుక ఫిజిక్స్ అనే దాంట్లోనే కెమిస్ట్రీ కూడా ఇంక్లూడ్ అయిపోయి ఉండేది, కానీ పిఎస్లో ఫిజికల్ సైన్స్లో. కానీ ఇంటర్మీడియట్కి ఎప్పుడైతే వచ్చారో ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ వేరైపోద్ది, కెమిస్ట్రీ వేరైపోద్ది. ఓకే, మనం చాలా టాపిక్స్ కెమిస్ట్రీ చదువుకున్నప్పుడు ఆ కెమిస్ట్రీలో టాపిక్స్ అన్ని కూడా ఎవరైతే అప్పుడు బాగా కాన్సెప్ట్స్ నేర్చుకున్నారో అవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతాయి. ఓకే, మనం అప్పుడు బాగా నేర్చుకుని ఉంటే కనుక ఇందులో బాగా అర్థం అవుతాయి ఇవన్నీ కూడా. ఓకేనా? చూద్దాం. అసలు కెమిస్ట్రీలో 9 యూనిట్స్ ఉంటాయి మొత్తం. అందులో ఫస్ట్ యూనిట్ ఏంటంటే కనుక వచ్చేసి సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. అసలు కెమిస్ట్రీ అంటే ఏంటో పరిచయం చేస్తాడు ఫస్ట్ యూనిట్ లో. ఓకే, అందులో సబ్ టాపిక్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. అవి నేను సబ్ టాపిక్స్ చెప్పట్లేదు, మెయిన్ యూనిట్ పేరు మాత్రం సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, ఇది సెకండ్ యూనిట్. థర్డ్ది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియోడిసిటీ ఇన్ ప్రాపర్టీస్. ఓకేనా? పీరియోడిసిటీ ఇన్ ప్రాపర్టీస్. పీరియాడిక్ టేబుల్ ఉంటుంది మీకు, ఆ పీరియాడిక్ టేబుల్ అంతా కూడా చదవాలి. మీరు ఆల్రెడీ 1 to 30 ఎలిమెంట్స్ చదివే ఉంటారు కదా. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, ఇవన్నీ కూడా చదివే ఉంటారు కదా. వాటి గురించి మొత్తం కూడా పీరియాడిక్ టేబుల్ గురించి ఉంటుంది ఈ చాప్టర్ అంతా కూడా. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ వచ్చేసి కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్. ఫిఫ్త్ వన్ థెర్మోడైనమిక్స్. ఫిజిక్స్ లో ఉంది, అట్ ద సేమ్ టైం కెమిస్ట్రీలో కూడా ఉంది.
సిక్స్త్ వన్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం అనే చాప్టర్ సిక్స్త్ యూనిట్ లో ఉంటుంది మనకి. సెవెంత్ వన్ రెడాక్స్ రియాక్షన్. ఇది ఆల్రెడీ మనకి ఫిజికల్ సైన్స్ లో పిఎస్ లో 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ ఉంది కదా, అందులో రెడాక్స్ రియాక్షన్ మనకి పరిచయం అవుద్ది. సో దాని రెడాక్స్ రియాక్షన్ అంటే ఏంటో మీకు తెలిసే ఉండాలి. సో దాని గురించి డెప్త్ గా తీసుకెళ్తారు ఇక్కడ ఇంటర్మీడియట్ లో. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ టెక్నిక్స్. ఆర్గానిక్ కెమిస్ట్రీ యూపాక్ నేమ్స్ కూడా ఉండేవి మీకు 10th క్లాస్ లో. మీరు ఎంతమంది చదివారో లేదో నాకు తెలియదు కానీ, సో దాని గురించి కొంచెం డెప్త్ గా బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ అన్ని కూడా ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకు చెప్తారు. ఇంటర్మీడియట్ లో చాలా మంది ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీని కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు. ఓకేనా, రాడ్ సబ్జెక్ట్, రాడ్ టాపిక్ అంటారు అనమాట దీన్ని. 9th వచ్చేసి ఇంకా హైడ్రోకార్బన్స్. ఈ హైడ్రోకార్బన్స్ కూడా మనకు సుపరిచితమే. అదేంటి సార్ మీకు ఎప్పుడు కనిపించేశారు మనకి 10th లో అంటే కనుక, నేను ఒకసారి టాపిక్ చెప్పాను, ఆల్కైన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్, అవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతాయి అనమాట. ఓకేనా, చాలా వరకు మనం చదువుకున్న కాన్సెప్ట్స్ ఇందులో రిపిటేషన్ జరుగుతాయి. అప్పుడు మీరు బాగా అర్థం చేసుకుని కాన్సెప్ట్ ని బాగా నేర్చుకుని ఉంటే గనక ఇంటర్మీడియట్ చాలా ఈజీగా ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ థియరీ వరకు చాలా ఈజీ. అంటే ఇంటర్మీడియట్ ఐపీ ఎగ్జామినేషన్స్ రాయడం మాత్రం ఈజీ, చాలా ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు వెయిటేజ్ ప్రకారంగా జాగ్రత్తగా చదువుకుంటే. కానీ వీటిని అప్లికేటివ్గా ఆబ్జెక్టివ్ చేస్తాం చూసావా, అంటే ఎంసెట్ కానీ నీట్ కానీ జేఈ మెయిన్స్ లేదా అడ్వాన్స్ రాస్తాం చూసారా, అక్కడ కష్టమైన టాపిక్స్ ఏంటంటే ఇవే. కెమిస్ట్రీ ఓకే, ఫిజిక్స్ అనేది కొంచెం జాగ్రత్తగా కష్టంగా ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా మీరు ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఆబ్జెక్టివ్ అలవాటు చేసుకోండి. ఎక్కువ ఎగ్జామినేషన్స్ లో బాగా రాసుకోండి. ఎగ్జామినేషన్ మీరు ఎగ్జామిన్ చేయాలి, ప్రతి బిట్టు కూడా ఎందుకు పోయిందో అదంతా కూడా మీరు ఆ విధంగా మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే కనుక ఆబ్జెక్టివ్ లో కూడా సక్సెస్ అవుతారు. ఓకేనా, ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి సంబంధించి కొత్త సిలబస్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఓకేనా, నెక్స్ట్ మరొక సిలబస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. వీడియోని లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.